మనం మారడంలో తప్పేముంది జీవితంలో? లేదు కదా. ఎందుకంటే మార్పు అనేది సహజం. ఇప్పుడు ఎట్లా అంటే ఎండాకాలం వస్తుంది, వర్షాకాలం వస్తే చలికాలం వస్తుంది. అది రిపీట్గా తిరుగుతూనే ఉంటుంది. కానీ ఒకటే కాలం నీకు ఎండగా ఉంటే ఎలా ఉంటుంది చెప్పండి? అట్లాగే మన జీవితంలో మనము కనుక జీవిత కాలము ఆనందంగా ఉండాలి అంటే మన ఆరోగ్యానికి అవసరమైనట్టుగా మనం మారాలి. అది గుర్తుపెట్టుకోండి. అది మారకపోతే ఏమవుతుంది? సమస్య పెద్దగా అవుతుంది. ఇప్పుడు చిన్నగానే స్టార్ట్ అయిన సమస్య, ఆ సమస్య పెద్దగా అవుతుంది. ఆ సమస్య పెద్దగా అయితే ఏమవుతుంది? మీరు వేసుకునే టాబ్లెట్లు ఎక్కువైపోతాయి. ఎందుకంటే డాక్టర్ దగ్గరికి పోతే టాబ్లెట్ రాస్తాడు. ఆ టాబ్లెట్ రాస్తాడు, ఏమవుతుంది? పెరుగుతుంది. ఇక్కడ మార్పు ఎక్కడ జరగాలి మరి? మార్పు నాలో జరగాలి, డాక్టర్లో కాదు. మీరు ఎప్పుడు పోయినా డాక్టర్ చూస్తాడు, ఎప్పుడు పోయినా డాక్టర్ మందు రాస్తాడు, ఎప్పుడు పోయినా మళ్ళీ రమ్మని చెప్తాడు. డాక్టర్లో మార్పు ఏం జరగదు. మార్పు ఎక్కడ జరగాలి? నాలో జరగాలి. నేను జీవితాంతం ఇలాగే మందులు వేసుకోవాలా? ఈ మందుల వల్ల ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాం. ఈ మందుల వల్ల కూడా మనకు ఫ్రీ రాడికల్స్ ఏర్పడుతున్నాయి. ప్లస్ ఒత్తిడి వల్ల, అంటే ఈ మందులు వేసుకున్నాము నాకు రోగం ఉందనే ఒత్తిడి వల్ల ఏమవుతుందంటే మన బాడీలోకి స్వతంత్ర అణువులు పెరుగుతున్నాయి, ఫ్రీ రాడికల్స్ పెరుగుతున్నాయి. అప్పుడు ఏమవుతుంది? మనకున్న సమస్య కాస్త పెద్దగా అయిపోతుంది. కాబట్టి మార్పు అనేది సహజంగా జరుగుతుంది. ఏజ్తో పాటు వయస్సు మారుతుంది, ఆలోచనలు మారుతున్నాయి, హార్మోన్స్ మారుతున్నాయి కదా. ఇవన్నీ మారుతున్నప్పుడు నా ఆరోగ్యం గురించి నేనెందుకు మారకూడదు చెప్పండి? నా ఆరోగ్యం గురించి నేను ఎందుకు మారకూడదు అని ఒక క్వశ్చన్ మనం చేసుకున్నట్టుంటే అప్పుడు మనం మనలో మార్పు అనేది స్టార్ట్ అవుతుంది. అది ఇది కనుక చేయకుండా నేను ఎందుకు మారాలి అనుకుంటే మీరు మారాల్సిన అవసరం లేదు. కాలమే మిమ్మల్ని మార్చి బెడ్లో పడుకోబెడుతుంది. పడతబెడితే అప్పుడు మార్పు ఏం జరుగుతుంది? మన పిల్లలు మనకు సేవ చేయాలి, అదే మార్పు జరుగుతుంది అక్కడ. వాళ్ళు సేవ చేసే ఎలా ఉంటుంది? నిజంగా వాళ్ళు ప్రేమగా చేస్తారా? ఓ 10 రోజులు 5 రోజులు షాప్లో చెప్పండి, షాప్లో చెప్పండి వస్తాడు. 10 రోజులు 5 రోజులు ప్రేమగా చేస్తారు. తర్వాత ఏం జరుగుతుంది? అప్పుడప్పుడు చేస్తారు. ఇంకా ఒక నెల నెలల తర్వాత ఏమవుతుంది? తిట్టు కూడా చేస్తారు. ఒక 3 4 నెలల తర్వాత ఇక అంతే, మా అమ్మ లేవదు, మా నాన్న లేవడు ఇక బెడ్ నుంచి అని చెప్పేసి మన వైపు రావడానికి భయపడతారు వాళ్ళు. ఇలాంటి మార్పు అయితే ఖచ్చితంగా జరుగుతుంది. అలాంటి మార్పు జరగకముందే మనలో మార్పు జరగాల. ఏముంది? మళ్ళీ సార్ చెప్పిండు, పొద్దున 5 గంటలు లేచి మీటింగ్ వస్తే పోలా, ఇద్దరం కూర్చుంటే పోలా. మళ్ళీ సారు డిటాక్స్ వాటర్ తాగమన్నాడు, తాగితే పోలా. సరిత మేడము ఫుడ్ను ఇలా ఇలా చేంజ్ చేసుకుని తినమని చెప్పింది, పో మార్పు చేస్తే పోలా కదా. రోజు ఎక్సర్సైజ్ చేయమంటారు, ఎక్సర్సైజ్ చేస్తే పోలా. వాకింగ్ చేయమంటారు, చేయమంటారు, పోస్తే పోలా. 7 గంటల లోపల తినమంటారు, తింటే పోలా. ఈ చిన్న చిన్న మార్పులు చేసుకుంటే లైఫ్ అనేది చాలా బాగుంటుంది. మీరు మారకపోయినా మా- ఏదో రకంగా మారాల్సిందే. ఎలా మారుతారు? ఎలా మారుతారు అంటే నువ్వు చిన్నపిల్లగా నుంచి చనిపోయే వరకు ఎలా ఉంటావో నీ ఆరోగ్యం విషయంలో కూడా చిన్నగా ఉన్నది పెద్దగా అవుతుంది. అప్పుడు పెద్దగా అయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? మార్పు సహజమే, కానీ ఎలాంటి మార్పు జరుగుతుంది? అది చిన్నగా ఉన్నప్పుడు గుర్తించి దాన్ని దూరం చేయాలి. అప్పుడు ఇంకా నువ్వు యవ్వనంగా ఉంటావు, ఇంకా యంగుగా ఉంటావు, ఇంకా నలుగురు రోల్ మోడల్ అవుతావు, ఇంకా లైఫ్లో నువ్వు చాలా చాలా సాధిస్తావు. ఇది చేయకుండా అబ్బా మల్లేష్ సార్ 100 రోజులు చెప్పిండే, మల్లేష్ సార్ 200 రోజులు చెప్పిండే, ఇది నిజంగా ఎందుకు చేయాలి నేను అని ఎప్పుడైతే మనం అనుకుంటామో మనం మారాల్సిన పని లేదు. కాలమే మనల్ని మారుస్తుంది. ఎందుకు 200 రోజులు చేయకపోయినా చిన్న టాబ్లెట్ కాస్త పెద్దగా అవుతుంది, పెద్ద టాబ్లెట్ కాస్త రెండు అవుతాయి. అంతే, ఏం జరగదు, మార్పు జరుగుతుంది. కొన్ని ఒక 4 5 సంవత్సరాల తర్వాత హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి, షుగర్ ప్రాబ్లమ్స్ వస్తాయి, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎంటికలు ఊడిపోతాయి, అవసరమైతే క్యాన్సర్ వస్తే డాక్టర్ రేడియేషన్ పెట్టి మొత్తం కింద పడుకోబెడతారు, కీమోథెరపీ. మార్పు సహజం. మీరు మారినా మారకపోయినా ఏదో రకంగా మార్పు అయితే జరుగుతుంది. కానీ మంచికి మారాలంటే మళ్ళీ సార్ చెప్పిన 100 రోజుల ప్రోగ్రాము, 200 ప్రోగ్రామ్స్ కరెక్ట్ చేయండి. ఆ మార్పు అనేది మీకు ఖచ్చితంగా జరుగుతుంది.
అది. ఇంకోటి నేర్చుకోండి. నేర్చుకోవాలి. మార్పు అంటే ఏంటంటే ఏదో ప్రోగ్రామ్ చేస్తే కాదు. నేర్చుకోవాలా. ఆ ప్రోగ్రామ్‌లో ఏం చెప్తుర్రు? ఏమంటారు నేర్చుకోండి. లేదు నేను ఇంకో 10 మందికి చెప్పాలనుకుంటే అదే ప్రోగ్రామ్ కన్సిస్టెంట్‌గా చేయండి. మన దగ్గర వెల్‌నెస్ ఎక్స్‌పర్ట్ కోర్సెస్ ఉన్నాయి. ఆ కోర్సెస్ చేసుకోండి. లైఫ్ అనేది చాలా చాలా హ్యాపీగా, ఆనందంగా ఉంటది. ఇవి మనం చేసుకోవాలి. ఓకేనా మరి? ఈ రోజుకు మనం ముచ్చట ఇంతే. బ్యాక్ టు సరిత. అంటే ఆటపాటలో నేనొక మార్పు చెప్పాను అంతే. ఓకే. ఆటపాట అంటే ఆ హెల్దీగా ఉండడమే ఆటపాట జీవితాన్ని. ఓకేనా? ఓకే. ఫుడ్ ప్లేట్ షేర్ చేసుకుందాం. ఎవరిదేం మిస్టేక్ ఉంటుందో చెక్ చేసుకోవచ్చు. నాకు కూడా మా మేడం చూడాలి కదా, అందుకే మా ఫుడ్ ప్లేట్ రోజు షేర్ అవుతూనే ఉంటది. బై మిస్టేక్ ఎప్పుడన్నా బయటకు వెళ్తేనే తప్ప మిగతా టైంలో షేర్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే అండాలి మేడం వాళ్ళు కూడా గ్రూప్ లో ఉన్నారు కాబట్టి చూస్తూ ఉంటారు.